మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారి ఆత్మీయతలు కరిగిపోతున్న రోజులివి. తమ సంతోషాన్ని పణంగా పెట్టి ప్రాణంగా పెంచుకున్న కొడుకులు కోడళ్లు ముదిమి వయసులో అండగా నిలవని ఘటనలు ఎన్నో. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దాదాపు కనుమరుగవుతున్న సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఓ వేడుక కుటుంబ అనుబంధాలను అపురూపంగా కళ్లకు కట్టింది. ఆ తీయని వేడుక చూసి మీరు ఆనందించండి. జీవితంలో ఎంత సంపాదించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నవాళ్లను, పుట్టిన ఊరును గౌరవించుకోలేకపోతే ఆ ఎదుగుదలకు అర్థముండదు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో పప్పు వెంకట్రావు, వెంకటరమణ దంపతులకు జరిగిన స్వర్ణ పుష్పాభిషేకం ఈ వాస్తవాన్ని గుర్తు చేసింది. ఆ ఇంట మునిమనవడు పుట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన 1,00,000 తులసి పూజా మహోత్సవంలో వెంకట్రావు దంపతులకు స్వర్ణ పుష్పాభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. మధురమైన ఘట్టాన్ని వీక్షించేందుకు 4 తరాలకు చెందిన దేశ విదేశాల్లోని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా తరలివచ్చారు. ప్రత్యేకంగా చేయించిన స్వర్ణ పుష్పాలతో మునిమనవడు ప్రజ్వల్ చేత బోసినవ్వుల దంపతులకు అభిషేకం చేయించారు. దాదాపు 200 ఏళ్ల నాటి మండువా లోగిలి ఈ వేడుకతో కళకళలాడింది. నా కుమారులు, బంధువులు, మిత్రులు అందరూ వచ్చి ఆత్మాభిమానంతో వచ్చి నాకు ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వాళ్ళందరికీ పెద్దవాళ్ళుగా ఆశీర్వించు పెద్దలకి నమస్కారాలు చేస్తూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నాకు తమ్ముళ్ళు, కుమారులు, కోడళ్ళు అందరూ వచ్చి సహకరించి నాకు ఈ కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు చెబుతూ ఈజీవీ వాళ్ళు కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. నేను సౌదీ అరేబియాలో రైల్వే సిగ్నలింగ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఇటీవలే మాకు మా అబ్బాయి పుట్టాడు. మా తాతగారికి మునిమనవుడు. ఇతని పేరు ప్రజ్వల్, మా అబ్బాయి పేరు ప్రజ్వల్. ఈరోజు ఈ 4 జనరేషన్ సందర్భంగా మా తాతగారికి ఈ ఇంట్లో, ఇది పురాణమైన ఇల్లు, 200 సంవత్సరాల చరిత్ర గల ఇల్లు. ప్రతి సంవత్సరం ఈ ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ తలబట్టి, ఆ పెళ్లిళ్ళు అయితే గాని నిత్య భోజనాలు, నిత్య కళ్యాణ పచ్చతోనంగా ఈ ఇల్లు వర్ధిల్తూ వచ్చింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు అద్దం పడుతూ నిర్వహించిన ఈ వేడుక నేటి సమాజానికి స్ఫూర్తిదాయకం.